హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే 525 రూపాయల కాయిన్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ కాయిన్ వచ్చేసి సెయింట్ మీరాబాయి కాయిన్ అని కానీ అనొచ్చు. ఈ కాయిన్ వచ్చేసి మీరాబాయి గారి 525వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ కాయిన్ అనేది మింట్ చేశారు. సో ఈ కాయిన్ వచ్చేసి మనకు సర్క్యులేషన్ ఏముండదు, జస్ట్ ఆమె బర్త్డే సందర్భంగా ఈ కాయిన్ అనేది మనకు మింట్ చేశారు. సో మనకు ఇందులో మనం మెటల్ చూసుకున్నట్టయితే సిల్వర్ వచ్చేసి ఉంటుంది. ఇది వచ్చేసి 0.500 క్వాలిటీతో ఉంటుంది. అంటే మనకు సిల్వర్ వచ్చేసి 50%, కాపర్ వచ్చేసి 40%, నికల్ 5% వచ్చేసి జింక్ 5% ఉంటుంది. సో ఇది ఓవరాల్గా 35 గ్రామ్స్తో ఉంటుంది. దీని సైజ్ చూసుకున్నట్టయితే 44 ఎంఎంతో వస్తుంది. ఒకసారి మనం కాయిన్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మెయిన్గా మీరాబాయి గారు వెనక్కి తిరిగి మ్యూజిక్ వాయిస్తున్నట్టు ఉంటుంది. అలాగే కింద చూసుకుంటే ఆవిడ 525వ యానివర్సరీ గురించి మనకు 525th యానివర్సరీ ఆఫ్ సెయింట్ మీరాబాయి అని కాయిన్కి మధ్యలో ఆవిడ పుట్టిన ఇయర్ అంటే 1495 మరియు 2023 అని ఉంది దీనిపైన. సో కాయిన్కి పైన చూసుకున్నట్టయితే హిందీలో కూడా సేమ్ అదే ప్రింట్ చేశారు. సో నెక్స్ట్ కాయిన్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అశోక ముద్ర, మనకు తెలిసిన 3 సింహాలు, అండ్ మనకు ఇండియా అని హిందీలో వచ్చేసి భారత్ అని ఉంది. సో కింద వచ్చేసి మనకు 525 రూపాయలు అని ఉంటుంది. సో ఈ కాయిన్ వచ్చేసి మనకు కోల్కత్తా, ముషిరాబాద్ ఈ 2 చోట్ల అనేది మింట్ అయింది. సో ఇది కూడా మనకు మన ఇండియా గవర్నమెంటే ఇష్యూ చేసింది. ఇవి కొన్ని వచ్చేసి కొన్ని సెలబ్రిటీ వల్ల, ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ గురించి కొన్ని కాయిన్స్ అనేటివి రిలీజ్ చేస్తారు. అది 525 అంటే కనుక ఆ కాయిన్ అంత వాల్యూ అని ఉంటుందని కాదు, జస్ట్ కలెక్షన్ పర్పస్ కోసం అండ్ వాళ్ళ గుర్తు కోసం ఈ కాయిన్ అనేది మనకు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.